9వ తేదీన రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం సరిగా అమలు కాకపోతే ప్రభుత్వం స్పందించకపోతే 9వ తేదీ నాడు ధర్నా కార్యక్రమం ఆరోగ్యశ్రీ మీద ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పడం జరిగింది. దాదాపు 1,300 కోట్ల రూపాయలు అవసరం ఉంటే, ఏది ఆరోగ్యశ్రీ నడిపించేదానికి అవసరం ఉంటే కేవలం 200 కోట్ల రూపాయలు ఇచ్చి సరిపెట్టుకున్నటువంటి ప్రభుత్వం పేదల ఆరోగ్యం మీద ఎంత ఇదుందో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళని బాగుపరచాలని, ఆరోగ్యాన్ని బాగుపరచాలని ఆయన ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పెట్టి ఎంతో లక్షలాది మంది ప్రాణాలని కాపాడిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎంతో మానవ దృక్పథంతో ఆ కార్యక్రమం పెడితే ఈరోజు ఈ ప్రభుత్వం దాని పేరు మార్చింది, కానీ పేరు మార్చారు కానీ ఆ పథకాన్ని సరిగ్గా అమలు చేయకపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. దానికోసమనే మరి 9వ తేదీ నాడు ఆ రోజు జగన్మోహన్ గారు చెప్పినట్టుగా 9వ తేదీ నాడు అన్ని జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్లో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతుంది. దానికి మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా హాజరయ్యి ధర్నాలో ఆరోగ్యశ్రీ గురించి ధర్నా చేయడం జరుగుతుంది. మరి ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ ఆరోగ్యశ్రీ అందిన వాళ్ళు కూడా ఈ ధర్నాలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గతంలో ఆరోగ్యశ్రీ పథకంలో లబ్ధి పొందినటువంటి ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చుకున్న వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల దాకా ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటాం. గడప కార్యక్రమం జిల్లాలో బాగా జరిగింది. కొన్ని చోట్ల కొద్ది సరిగా జరగలేదు. అది ఇప్పుడు మిగతా పూర్తి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో గడప కార్యక్రమం అందరూ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ధర్నాకి 10 గంటలకు పాల్గొంటారు. ఇంకా ఎట్లా వస్తుంది ఫిక్స్ కాలేదు. ఇప్పుడు ఎట్లా వచ్చేది తెలుసు. ఎక్కడ మధ్యలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారు మరణం చాలా బాధాకరమైన విషయం. ఒక గొప్ప మహిళని ఈరోజు కోల్పోయాం. ఆమె ఒక మంచి అడ్మినిస్ట్రేటర్. మరి అట్లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. అట్లాంటి వ్యక్తి చనిపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆమెకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాం. ఏబిఎన్ సర్వే మాకు తెలియదు ఏమని చెప్పండి. మాకు వచ్చి మేము చేసిన సర్వేలో దాదాపు 145 సీట్లు వైఎస్ఆర్ పార్టీకి వస్తేనే వచ్చింది. ఇప్పుడు ఏబిఎన్ అంటే టీడీపీ పార్టీయే. సరే, ఇదే సర్వే ఇప్పుడు దర్శి కనిగిరి చేశారు మన జిల్లాలో. వాళ్ళ మనుషులు పంపించండి, మేము మనుషులు పంపిస్తాం, సర్వే చేపిద్దాం. అక్కడ ఏ పార్టీ గెలుచుద్దామని చెప్తే దానికి మేము సిద్ధం. ధైర్యం ఉంటే వాళ్ళ మనుషులు పంపించండి, మేము మనుషులు పంపిస్తాం, సర్వే చేపిద్దాం. రమ్మనండి ఎవరైనా. చాలా ప్రకాశం జిల్లా నుంచి దర్శి కాన్స్టిట్యున్సీ, కనిగిరి కాన్స్టిట్యున్సీ సర్వే చేశారు. 2 కాన్స్టిట్యున్సీ టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు వాళ్ళు ఇచ్చిన సర్వేలో. ఆ 2 కాన్స్టిట్యున్సీ సర్వే చేపిద్దాం. వాళ్ళ మనుషులు పంపించండి, మీరు మనుషులు పంపిద్దాం. మీడియా మధ్యవర్తుల్ని పెట్టండి, సర్వే చేయించండి. ఎవరు ఏది ఇస్తుందో చెప్పమనండి. అప్పుడు దానికి మేము బదులవుతాం.
1 ఇయర్లోనే ఎలక్షన్ రాబోతున్నాయి అని అన్నారు. మీరు ఏం చేస్తున్నాయి అంటే మోడీ గారు ఆయన ఆలోచన అన్ని రాష్ట్రాలు ఒకేసారి ఎలక్షన్స్ రావాలనే ఉద్దేశంతో ఉన్నారనే ఉద్దేశంతో కొద్ది లీకులు వదిలారు. దాని ప్రకారం అది వచ్చే అవకాశం ఉందని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. అంటే అన్ని రాష్ట్రాలు ఒకేసారిగా, కేంద్రం రాష్ట్రం ఒకేసారిగా ఎలక్షన్స్ జరగాలనే ఉద్దేశంతో పెడతారనే ఉద్దేశం. తెలంగాణకి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి సార్, కొత్తలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ తక్కువ వస్తుంది. ఇప్పుడు ఏంటి అన్ని నేను చెప్తేనే నోట్లు రద్దు చేశారని చెప్పాడు ఆయన. మరి ఆయన చెప్పితే ఎందుకు రావట్లేదు నోట్లు, మాకు అయితే అర్థం కావట్లేదు ఇక్కడికి. అదేమంటే నేనే హీరోని అంటాడు, మరి ఎందుకు తేవట్లేదు? ఒక తెలంగాణలో డబ్బులు వస్తున్నాయి, మరి ఇక్కడ ఎందుకు రావట్లేదో ఒకసారి చంద్రబాబు నాయుడు గారే తెలియాల. ఆయన ఉన్నటువంటి పలుకుబడి, ఆయన అన్నింటిలో బీజేపీ తోటి అలియన్స్ ఉంది వాళ్ళకి, వాళ్ళు ఎందుకు రావట్లేదు వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. మా పార్టీలో తప్పకుండా ఇక్కడ కొద్ది టైం ఉంది, వస్తారు అందరూ. ఎవరు ఆ టీడీపీలో ఎవరు మిగలరు, మొత్తం వచ్చే పరిస్థితి ఉంది, ఖచ్చితంగా వస్తారు. అది త్వరలో చూస్తారు కదా. ఇప్పుడు బెదిరిస్తూ ఉన్నారు, అధికార పార్టీ కదా బెదిరిస్తూ ఉన్నారు. గతంలో మేము పట్టాలు దాదాపు 7,000 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా 8,000 మందికి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ రోజు నాయకులు కోట్లు వేసి ఆపించడం జరిగింది, ఇచ్చేదానికి ఆపించడం జరిగింది. ఈరోజు ఒక పట్టా కూడా ఇవ్వలేదు. మేము ఇచ్చిన క్యాన్సిల్ చేసి దాన్ని ఏదో అటు ఇటు మారుస్తూ మళ్ళీ కొత్తగా పట్టాలు ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్తా ఉన్నా, నువ్వు అభివృద్ధి చేసావు అంటున్నావు, పేదవాళ్ళకి ఏం సాయం చేసావు ఒకసారి అడుగుతా ఉన్నా. అభివృద్ధి ఒంగోలులో టౌన్లో వర్కులు పెట్టావు, వర్కులు కమిషన్ తీసుకుంటున్నావు. ఇది వాస్తవం కదా, నేను నిరూపిస్తా, ఛాలెంజ్ నేను అడుగుతా ఉన్నా. మున్సిపాలిటీ సంబంధించినటువంటి వర్క్స్లో కమిషన్ తీసుకొని డైరెక్ట్గా మా పార్టీ వాళ్ళు కూడా అడిగారు కమిషన్. మా పార్టీ వాళ్ళు కూడా వర్క్లు వేస్తే నేను వర్క్లు వేయించాను మా పార్టీ వాళ్ళ చేత. వీళ్ళు అడుగుతున్నాను, వేపిస్తే వాళ్ళు కూడా కమిషన్ ఏంటి లేకపోతే బిల్లు ఇవ్వమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి మేము గత 15 సంవత్సరాలు ఏ రోజు కూడా మున్సిపల్ అక్కడ వర్క్స్లో ఏలు పెట్టింది లేదు. మేము పలానాడు వర్క్ ఇవ్వమని చెప్పింది లేదు. వీళ్ళు డిక్టేటర్షిప్, మా వాళ్ళకి ఇవ్వాలా వర్క్లు, లేకపోతే పర్సంటేజ్ ఇవ్వాలా, ఈ రకంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళు అభివృద్ధి చేసేది. మేము అభివృద్ధి చేసాం, ఏం అభివృద్ధి చేసాం వాళ్ళ ప్రజలు తెలుసు. తీసుకొని కూర్చోబెట్టి వాళ్ళు బెదిరించి వాళ్ళు పార్టీ ఆఫీస్ పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంత దుర్మార్గమైన చర్య మేము ఎప్పుడు కూడా అధికారులు ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా ఇంత అధికారులని బెదిరించి చేసిన దాఖలాలు లేవు. మరి అధికారులు ఎందుకు బెదిరిపోయి అది చేస్తున్నారో వాళ్ళకి ఒకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు, వస్తే మటుకి మేము ప్రజలు తీసుకుపోతాం. మేము విషయాలన్నీ ఖచ్చితంగా కూడా కలెక్టర్ దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాం.